పేద బలహీన వర్గాలకు పింఛను అందచేత ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న నురుల్లా ఇస్లాం ట్రస్ట్ నందు ఆ సంస్థ అధినేత అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ నిరుపేదలను గుర్తించి వారికి ప్రతి నెల ఆర్థికంగా పింఛను మంజూరు చేస్తున్నామని, పేద బలహీన వర్గాలకు, ఇమాములకు, మౌజన్లకు కొంతమంది సహాయ కార్యక్రమాలతో పింఛను మంజూరు చేశామని శనివారం తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పురాతనమైన ఆయుర్వేదం వైద్యాన్ని వాడాలని, మా దగ్గర ప్రభుత్వంచే గుర్తించబడిన ఔషధాలు 101 రోగాలకు ఆయుర్వేద మందులు ఉన్నాయని, ఎటువంటి వ్యాధైనా కూడా ఆయుర్వేదంతో ఉపశమనం అవుతుందని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన అన్నారు. మన చుట్టుపక్కల ఉన్న మొక్కలతో ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయని, ప్రతి ఒక్కరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవాలని, అల్లోపతి వైద్యం కూడా రోగులకు ఎప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుందని, పూర్తిగా ఆరోగ్యం ఉండాలంటే ఆయుర్వేద మందు వాడాలన్నారు. మండలంలో సగం పింఛను గఫూర్ ఇప్పించింది. గఫూర్ భార్య పేరు ఎక్కడ సుమారు లక్ష్మణ్ మేము ఇచ్చిన పెళ్లి మరి ఎక్కడ లక్ష్మ ఫోన్ ఎక్కడ ఊరిని వాళ్ళు ఊరు కనపడితే కదా మాకు. శతావరిని పెళ్లి పిక్చర్ అంటారు, చందమామ గడ్డలు అంటారు. దాని తర్వాత అంటా ఉన్నారు అతి మధురం. ఇది చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు, మూలికే తీయగా ఉంటారు, మధురంగా ఉంటారు. 4వ మూలిక అంటా ఉన్నారు దూలగుండి, ఇది పురుషత్వాన్ని పెంచుతారు. తీట కసివింద యొక్క విత్తనాలు ఇవి, దీన్ని దూలగుండి అంటారు. 5వది అంటా ఉన్నారు. దాని తర్వాత నేల గుమ్ముడు, నేల తాడి, ఇళ్ళులో వేడిని తగ్గించేదానికి పల్లేరు. పల్లేరులో 2 రకాలు ఉన్నాయి, పెద్ద పల్లేరు ఉంది, చిన్న పల్లేరు ఉంది. అంతలెక్కలా దొరుకుతుంది పల్లేరు. సహజంగా అన్ని మూలికలు దొరుకుతాయి. వీటిని కన్నా మనం శుద్ధి చేసుకోవాలి. ఈ యొక్క వస్తువులను ఆవు పాలతో ఉడకబెట్టి ఆరబెట్టి వీటి యొక్క పౌడర్ తయారు చేసుకొని దీన్ని ప్రొద్దున సాయంత్రం పాలల్లో కానీ, లేక తేనె కలుపుకొని కానీ, షుగర్ లేనటువంటి వాళ్ళు, లేక నెయ్యి కలుపుకొని కానీ, లేక ఉత్త పౌడర్ అయిన నోట్లో వేసుకొని ప్రొద్దున సాయంత్రం కానీ సేవించినారంటే, తాగినారంటే కొద్ది రోజుల లోపల అన్ని జబ్బులు దూరం అవుతాయి. కడుపులో ఉండే కడుపు యొక్క ప్రభావాలని దూరం అవుతాయి. రక్తం యొక్క హీనత, రక్తంలో బలహీనత, రక్తంలో రకరకాల క్రిములు మొత్తం దూరం అవుతాయి. ఇటువంటి అద్భుతమైన ఫార్ములాలు అల్హమ్దులిల్లా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇన్షాల్లా దీన్ని మనం పాటించితే చాలా మేలు అవుతుంది. భవిష్యత్తులో ఆయుర్వేదం ఇప్పుడు జరుగుతుంది, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎక్కువ ఆయుర్వేదం అవుతుంది. అట్లనే అల్లోపతికి వ్యతిరేకమేం కాదు, అది కూడా అవసరమే. ప్రాణం పోయేటప్పుడు ఆపరేషన్లు అది ఇది తప్పనిసరిగా అవసరమే. కానీ చిన్న చిన్న విషయాలకు మన యొక్క డబ్బునంతా ఓన్లీ టెస్టుల కోసమే డబ్బులంతా అయిపోతా ఉన్నాయి. ప్రతి ఒక్క జబ్బుకు ఆయుర్వేదంలో మందు ఉన్నది, కొద్దిగా గమనించాలని ఆయుర్వేదం వైపు మన వాళ్ళు ఇన్షాల్లో దృష్టి పెడితే చాలా మేలు. ఉదాహరణకు పండ్ల నొప్పి ఉన్నది, పండ్ల నొప్పి, దానికి బ్రష్లు వేస్తారు, రకరకాల అన్ని జబ్బులు కారణం బ్రష్లే. బ్రష్లు దాని తర్వాత పేస్టులే. ఉప్పు ఉన్నది, ఉప్పుతో కొడుకునే చాలు. ఒకనొక ఇది ఉన్నది, దాన్ని ఏమో పట్టిక అంటారు. పట్టికను కొద్దిగా మూకట్లో వేసి కొద్దిగా పొంగించిన పట్టిక అంటారు. అది తేలిగ్గా అవుతుంది. దాన్ని పొడిగానే మన పండ్లుగా తోముకున్నామంటే జీవితంలో పండ్లు పుచ్చడం కానీ, పండ్లు కదలడం కానీ, పండ్ల నుంచి రక్తం రావడం కానీ అటువంటిది ఏముండదు. మొత్తం ఇంట్లో అందరూ వాడు 50 రూపాయలు 100 రూపాయలతోనే మొత్తం కుటుంబం అంతా ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇటువంటి ఆరోగ్యంలో మన వాళ్ళు ఇన్షాల్లా అందరూ ఆయుర్వేదంలోకి మారాలని, అందుకోసమే నేను నూరాని ఆయుర్వేదం అని మదర్సా సంస్థ ద్వారా ఇన్షాల్లా ఇక్కడ దాదాపు 100 రకాల జబ్బులకు స్వయంగా నేను మందులు తయారు చేస్తా ఉన్నాను. ఈ యొక్క నేను చెప్పినటువంటి అది లేహంగా తయారు చేయడం జరిగింది. అశ్వగంధ ఈ యొక్క 7 మిశ్రమాలు లేక పొడి కూడా పొడితో తయారు చేయడం జరిగింది. అవసరమైతే నేను చెప్తా, మీరు ఫోన్ చేస్తే నా నంబర్ ఉన్నది, చేస్తే మీకు ఇంకా వివరంగా చెప్పండి చెప్తాను. మీకు తయారు చేసుకునేటువంటి అవకాశం లేకుంటే ఇన్షాల్లా నాకు చెప్తే నేను పోస్టు ద్వారా కూడా మీకు నేను సహకరించగలను. మనం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని మనకు దైవం ప్రసాదించుగాక. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లా. ఈరోజు పంపిణీ కార్యక్రమం అల్హమ్దులిల్లా అల్లాహదేతో పూర్తయింది. ఏ విధంగా పంచాలనో ఆ విధంగా అల్లాహదేతో పంచడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ మదరసాలో ఈ యొక్క ఆదాయ వనరులు ఏమంటే ఆయుర్వేదం ద్వారా దేవుడు ఇచ్చిన కాడికి మదరసా కోసము మరి పేదలు పంచే దాంట్లో అల్హమ్దులిల్లా నేను కృషి చేస్తా ఉన్నాను. ఆయుర్వేదం అంటే ఆయుస్సును పెంచేటువంటి వేదం ఇది. చాలా ఉన్నతమైనటువంటిది.
సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాల్లో కూడా ఉన్నది. ఈ సృష్టి పుట్టక మునిపే అల్లాహుతాలా మానవులు ప్రపంచంలోకి రాకమునిపే వనమూలికలను గుర్తించినాడు సమస్త వ్యాధులకు. అట్లనే ఆయుర్వేదం చాలా అద్భుతమైన మహనీయులు మహర్షులు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో చాలా కృషి చేయడం జరిగింది. చిన్న చిన్న రోగాలు కూడా మందులు కొనాల్సిన అవసరం రకరకాలు లేదు. చిన్న చిన్న వ్యాధులు కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఇన్షాల్లా వైద్యం చేసుకోవచ్చు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఆకులు ఉన్నాయి. ఆకులతో తయారు చేసే మందులు, ఉదాహరణకు పుత్తూరు మందు కూడా ఆకుతేనే, గుండూరు మందు కూడా ఆకుతేనే. అట్లనే ఈ 3 నెలల నుంచి 6 నెలల వరకు వీటిలో శక్తి ఉంటుంది ఆకుల్లో. తర్వాత వనమూలికలు ఉన్నాయి, అసలు వనమూలికలు అన్నమాట. ఇవి దాదాపు 1 సంవత్సరం వరకు వీటిలో శక్తి ఉంటాయి. దాని తర్వాత ఖనిజాలతో కూడా మందులు తయారు చేసిన మహనీయులు మహర్షులు. ఖనిజాలంటే పాదరసంతో, ఎంగిలీకంతో, కడ్డీరస కర్పూరంతో, సవ్వీరంతో, తగరము, సీసము, వీటి భస్మాలు కూడా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు పంచడం జరిగింది. గ్రంథాల్లో నిండుకొని ఉన్నది యొక్క విషయాలన్నీ. ఇన్ని యథార్థంగా సోదరులారా, వినేటువంటి యొక్క ఆయుర్వేద అభిమానులారా, ఆయుర్వేదంలోకి మనం ఇన్షాల్లా కొద్దిగా మన యొక్క మనసును కొద్దిగా డైవర్ట్ చేస్తే చాలా మేలవుతుంది. యథార్థంగా మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఆయుర్వేదం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న చిన్న వాటికి మనం పరిగాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో చాలామందికి ఇమ్యూనిటీ లేదు, శక్తి లేదు, శక్తిహీనుడుగా జీవితాన్ని గడుపుతాయి. ఎందుకోసమంటే ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉన్నాయి, మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇంటర్నెట్ రకరకాల ఈ యొక్క వస్తువులతో కూడా శరీరంలో శక్తి సన్నగిలుగుతూ ఉన్నది. ఆయుర్వేదంలో వస్తుగుణ ప్రకాశిక అని ఒక గ్రంథం ఉన్నది, మహనీయులు రాయడం జరిగింది. 7 వస్తువుల ద్వారా మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పూర్తి అన్ని రోగాలు దూరం అవుతాయి, కళ్ళల్లో చూపు వస్తుంది, మరి ఆడవాళ్లకు తెల్లబట్ట అవుతుంటే అది కూడా దూరం అవుతుంది, పురుషులకు నరంలో కూడా అల్హమ్దులిల్లా శక్తి వస్తుంది, పురుషత్వం కూడా పెరుగుతుంది, పిల్లల్లో కూడా బలం పెరుగుతుంది. ఇది ఒక ఫార్ములా అన్నమాట. దీన్నే మొట్టమొదటి అంటా ఉన్నారు ఆయుర్వేదంలో మొట్టమొదటి మూలిక ఏదంటే అశ్వగంధ. ఇది అశ్వగంధ, దీన్నే పెన్నేరుగడ్డ అంటారు. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే నిజమైనటువంటి మందు అన్నారు పెద్దవాళ్ళు సామెతగా.